ఇది చరిత్రలో జ్ఞాపకం ఉండే రోజు. ఎందుకంటే భారతదేశం మొత్తం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంటే అలాంటి ఉపాధ్యాయ దినోత్సవం మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ జరుపుకోవడం, ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్గా పనిచేయడం, రెండో వైస్ ఛాన్సలర్గా పనిచేశాడంటే అలాంటి బ్రహ్మాండమైన వ్యక్తులకు నాంది పలికిన యూనివర్సిటీ ఈ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనందరం గర్వపడాలి. ఈరోజు ఒక పక్కన చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఇక్కడే పనిచేయడం, అంత మునుపు కానీ తర్వాత కానీ కట్టమంచి రామలింగారెడ్డి గారు పనిచేయడం, వీరందరూ కూడా విద్యా విధానానికి అంతేకాకుండా ఒక పెద్ద నాలెడ్జ్కి దోహదం చేశారు. ఇప్పుడు కూడా యూనివర్సిటీ చూస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రారంభించిన విశ్వవిద్యాలయం. 1926లో ఏప్రిల్ 26వ తారీఖున ప్రారంభించడం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఇక్కడంతా కూడా యూజీసీ కానీ నాక్ కానీ 330 యూనివర్సిటీస్ ఉంటే అందులో ఇటీవల కూడా మొదటి యూనివర్సిటీగా ర్యాంక్ చేశారంటే ఇక్కడుండే టీచర్లందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరూ అభినందించదగ సమయం, ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఇంకో పక్క బ్రిక్స్ కంట్రీస్ మీద మీరు చూస్తే ర్యాంకు చూస్తే కొన్ని వేల యూనివర్సిటీలు ఉంటే 151 యూనివర్సిటీ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీస్ కలుపుకున్న అన్ని రాష్ట్రాల్లో ఉండే యూనివర్సిటీ కలుపుకుంటే 713లో 19లో 8వ యూనివర్సిటీగా ఉంది. ఇది చాలా అభినందక విషయం. ఈరోజు ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశ భవిష్యత్తు మీపైన ఆధారపడింది. ఈరోజు మీరు పిల్లల్ని బాగా చదువు చెప్పగలిగి విద్య బోధించగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతుంది. ఈరోజు ఎవరైతే టీచర్స్ ఉన్నారో మీకు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మీ స్థానం సమాజంలో ఒక పవిత్రమైన స్థానం. అందుకే తల్లి తండ్రి తర్వాత ఎవరినైతే పూజిస్తారో వారు గురువులు, వారే టీచర్లు. అయితే ఈ సందర్భంగా నేను ఎవరైతే ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మీరు చేసిన కృషికి మీకు మనస్ఫూర్తిగా నా తరపున వ్యక్తిగతంగా, ముఖ్యమంత్రిగా, ప్రభుత్వం తరపున కూడా అభినందన తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ దేశంలో సహజ వనరులున్నాయి, మానవ వనరులున్నాయి. అదే మరిగా పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య బాగా ఉండవలసిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్కి ఎక్కడా లేని ప్రాధాన్యత ఉంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం లేకుంటే ఒక ఉన్నతమైన స్థానానికి పోగలిగితే ఆ కుటుంబం పేదరికం నుంచి పైకొచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి మానవ వనరులు భారతదేశానికి ఉన్నాయి. ఇంకో పక్క మీరు చూసినప్పుడు పిల్లలు ఎక్కువగా ఉండే దేశం భారతదేశం. అమెరికా, యూరోప్, చైనా, జపాన్ ఏ దేశం చూసినా వయసు మళ్ళీ వాళ్ళు ఉన్నారు. కానీ మన దేశంలో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఆ పిల్లల్ని బాగా చదివిస్తే బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. ఇటీవల మీరు చూస్తున్నారు గూగుల్ సీఈఓ ఇండియన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ ఇండియన్, పెప్సికో చైర్మన్ ఇండియన్, లేదంటే సాఫ్ట్ బ్యాంక్ కానీ కాగ్నిజెంట్ కానీ అందరూ ఇండియన్స్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో నాకు ఏమాత్రం అనుమానం కూడా లేదు, ప్రపంచంలో తెలివితేటల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికంటే తీసిపోము. ఒక మాట చెప్పాలంటే అందరికంటే మొదటుండేది భారతీయులు, అందులో కూడా అగ్రస్థానంలో ఉండేది తెలుగువారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తెలివితేటలున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓ మన తెలుగువాడే, నాదేళ్ల సత్య.
అనంతపూర్ నుంచి ఒక వెనుకబడిన జిల్లా నుంచి వచ్చాడు. ఇలాంటివి మనం ఆలోచించుకున్నప్పుడు అనేక రకాలుగా చాలా అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా పిల్లలు ఎక్కడున్నారు, పిల్లలకంటూ ఒక ఆలోచన ఉండాలి, మీకంటూ ఒక ఆశయం ఉండాలి. మీ ఆశయం నెరవేర్చుకోవాలంటే మీరు కూడా ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా చదువుకోవాలని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన పెద్ద పెద్ద వాళ్ళు మన దగ్గర నుంచి తయారైన, ఇంకో పక్క గడిచిన 10 సంవత్సరాలుగా విద్య పైన నిర్లక్ష్యం జరిగింది. నేను అందుకే టీచర్లందరినీ కోరుతున్నాను. నేనే ఆ రోజు ఆలోచించాను, ఏదైతే ఎడ్యుకేషన్లో ఉండే టీచర్లు రాజకీయ నాయకుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఆత్మ గౌరవంతో బతకాలి. అందుకే ఆ రోజు నేను పెట్టింది కౌన్సిలింగ్ అనే విధానానికి నాంది పలికింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అంతకుముందు నేను చాలాసార్లు చూశాను, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండేవాళ్ళు, మీరు ఆయన ఇంటి దగ్గర పోయి కాపలా ఉండే పరిస్థితి. నేను చిన్నప్పుడు వినేవాడిని, సిగరెట్టు ప్యాకెట్ పైన కూడా ఆ కార్డు తీసుకొని దానిపైన కూడా పోస్టింగ్ ఆర్డర్స్ చేసేవాళ్ళు. ఆ విధంగా చాలామంది ఆత్మ గౌరవంతో బతికే పని లేకుండా ఎప్పటికప్పుడు రాజకీయ నాయకుల యొక్క దయా దాక్షిణ్యాలతో ఆ రోజు ఉంటే, ఈ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు ప్రతిభ పైన, మీరు చేసే విధానం పైన ఎవరి దగ్గరికి పోయే పని లేకుండా గౌరవంగా బ్రతికే పరిస్థితి తీసుకొచ్చాం. అయితే ఇదే సందర్భంలో ఒక్కసారి మనం మంచి విషయాలు ఆలోచించుకుంటూనే మనం ఎక్కడ వెనకబడ్డామో అవి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. విద్య విషయంలో ప్రత్యేకంగా ప్రైమరీ ఎడ్యుకేషన్లో మనం చాలా వెనుకనున్నాం. మన దేశంలో ఉండే యూనియన్ టెరిటరీస్ కానీ రాష్ట్రాలు 35 ఉంటే అందులో 31వ స్థానంలో ఉన్నాం. ఈ విషయం టీచర్స్ అందరినీ కోరుతున్నాను, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఆ రోజునే మీరు చూస్తే ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు టీచర్ పోస్టులన్నీ కూడా సంవత్సరం బిగినింగ్లో రిక్రూట్ చేశాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయితే ఆ రోజు విద్యా వాలంటీర్లు పెట్టి ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా పూర్తిగా భర్తీ చేస్తూ వచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రయత్నాలు చేశాం, కానీ ఈరోజు అవన్నీ కూడా కొంత కొరతపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్లీ హామీ ఇస్తున్నాను, ఎక్కడ కూడా టీచర్ పోస్ట్ అంటూ వేకెన్సీ లేకుండా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టీచర్ పోస్టులు కానీ భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. చదువు చెప్పి, మంచి క్వాలిటీ చదువు చెప్పి పిల్లల్ని బ్రహ్మాండంగా తయారు చేసే బాధ్యత, తీర్చిదిద్దే బాధ్యత ఈ టీచర్లు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మా సిసోడియా ఇప్పుడే పెట్టాడు, ఒక వెబ్సైట్ ఇనాగరేట్ చేశాడు. స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ బోర్డు కానీ, హై స్కూల్ కానీ, కాలేజీలు కానీ మొత్తం కూడా ఇది చేశారు. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, పేదవాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, డబ్బులుండేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. డబ్బులుండేవాళ్ళు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంది. కానీ మట్టిలో మాణిక్యాలు పేద పిల్లలు. ఆ పిల్లలు చదువుకునే సమయంలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చారు. అలాంటి దానికి ఏదైతే ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ దేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ రావాలని కోరుకున్నది ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్లు బాగా చదువుకోవాలి, పేదవాళ్లు బాగా రాణించాలి. అందుకే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. భవిష్యత్తులో అవసరమైతే ఇంకా నెంబర్ పెంచి వెల్ఫేర్ హాస్టల్స్ తగ్గించి అందులో పిల్లల్ని పూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి నాణ్యమైన విద్య ఇప్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అదే మాదిరిగా ఈరోజు ఐసీటీ ఉంది, టెక్నాలజీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క స్కూల్కి బ్యాండ్ విత్ వచ్చింది. ఆ రోజు ఉండగానే నేనైతే ఏదైతే మా టీవీ అనే ఒక టీవీ ద్వారా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం, ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ కోసం ఆ రోజే ప్రారంభించాం. ఇలాంటి సమయంలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు పిల్లలందరూ కూడా బాగా చదువుతున్నారు. ఈరోజు టెక్నాలజీ వల్ల ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా తయారైంది.
టీచర్లు మీరు చదువు చెప్పేది ఎంత ముఖ్యమో పిల్లలు కూడా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఉండే సమాచారం కూడా తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకనే మొన్న చెప్పాను, ప్రతి ఒక్క టీచర్కి ముఖ్యంగా ముందుగా ప్రతి ఒక్క హెడ్ మాస్టర్కి ఒక ఐప్యాడ్ ఇస్తాం. ఆ ఐప్యాడ్ ద్వారా పూర్తిగా మీరు ఏమేం కావాలో అడ్మినిస్ట్రేషన్లో చేసుకోవడానికి అవకాశాలు వస్తాయని చెప్పాం. మనకెంతో దూరం లేదు, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క టీచర్ కూడా ఒక ఐప్యాడ్ పెట్టుకునే సమయం వస్తుంది. అది అయిన తర్వాత పిల్లలు కూడా అన్ని స్కూల్లో వైఫైలు పెట్టుకుని, అన్ని యూనివర్సిటీలో వైఫై పెట్టుకుని నేరుగా ఆన్లైన్లో చదువుకునే అవకాశాలు కూడా వస్తాయి. ఈరోజు క్రియేటివిటీకి ఆకాశమే హద్దు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ జరగాలంటే ప్రభుత్వం ఒక పక్క సహకరించాలి, టీచర్లు కూడా డెడికేషన్తో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంతమునిపే మంత్రి గారు చెప్పారు, నాకు చాలా మంది అడిగారు, కానీ టీచర్లు వచ్చి నాకు ఒక మాట అడిగినప్పుడు మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం, కౌన్సిల్ని మాత్రం ఏమాత్రం కూడా దాన్ని డైల్యూట్ చేయొద్దని అడిగితే నేను ఒకటే హామీ ఇచ్చాను, నేను పూర్తిగా మీకు సహకరిస్తాను. ఈరోజు పీఆర్సీ ఉంది, 43% ఇచ్చాం. ఏదైతే ఏకీకృత రూల్స్ ప్రకారం ఈ స్కూల్స్లో ప్రమోషన్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో ప్రారంభించాం, ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది. మొన్నే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి ఢిల్లీకి పంపిస్తున్నాం. తొందరలోనే ఈ సమస్య పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన అన్ని స్కూల్స్లో ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే టాయిలెట్స్ అన్ని పూర్తి చేశాం. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పిలిపించి దేశం మొత్తం అన్ని స్కూల్స్లో టాయిలెట్లు కట్టాలని దానికి కూడా ఒక వార్ ఫుటింగ్లో ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఆ ప్రోగ్రాం ప్రకారం 100% మనం కూడా పూర్తి చేసి ఈరోజు టాయిలెట్ లేదనే పరిస్థితి లేకుండా అన్ని స్కూల్స్ కూడా కంప్లీట్ చేశాం. దీన్ని మళ్లీ సుజావుగా మెయింటైన్ చేయడానికి బాధ్యత తీసుకుంటాం. మధ్యాహ్న భోజనం ఆ రోజు నేనుండగానే ప్రవేశపెట్టాం. ఏదైతే పేద పిల్లలున్నారో కనీసం ఒక పూటైనా పౌష్టికాహారం ఉండాలని ఆ కార్యక్రమానికి కూడా నాంది పలికాం. ఈరోజు ఇవన్నీ కూడా మనం చూస్తే విద్య విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో పెద్ద ఎత్తున బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం, నిధులు ఖర్చు పెడుతున్నాం. కానీ ఆ నిధులు సద్వినియోగం కావాలంటే టీచర్లు ఇన్నోవేటివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రం 31వ స్థానంలో ఉన్నాం. నేను ఇప్పుడే మంత్రి గారిని అడిగాను, ఇక్కడే అధికారులు ఉన్నారు, నేనేదో 5 ఏళ్లు 10 ఏళ్లు 20 ఏళ్లు వెయిట్ చేయడానికి వీలు లేదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నాలెడ్జ్లో నెంబర్ 1గా తయారు కావాలి. దీనికి మీరందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఇది కష్టం కాదు. లిటరసీ మనం 67-68% ఉన్నాం. ఇప్పుడు కొద్దిగా పెరుగుంటాం 11 లెక్కల ప్రకారం. నేను అందుకే ఒకటి చెప్పాను, 2019 లోపల 100% 100% లిటరసీ సాధించాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక టార్గెట్ పెట్టుకుంటాం. పిల్లలు వాళ్ళు ఉండవలసింది స్కూల్లో, దీంట్లో రాజీ లేదు. ప్రతి ఒక్క స్కూల్లో ఉండే టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ మీరు బాధ్యత తీసుకుని వాళ్ళందరినీ తీసుకొస్తారు. ఇంకో పక్కన ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు చదువుకోకుండా ఉంటారో డాక్రా సంఘాలు ఇవన్నీ పెట్టి వయోజన విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి పూర్తిగా వాళ్ళందరినీ కూడా లిటరేట్స్గా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఉన్నాయి, జీవనోపాధి కోసం, వాళ్ళ జీవన భృతి కోసం ఎలాంటి చదువు కావాలో, ఎలాంటి చేస్తే బాగుంటుందో అలాంటి చేపించి దూర విద్య ద్వారా ఏదైతే మన ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తాం. ఇంకో పక్కన ఇటీవల కేంద్ర ప్రభుత్వం బైఫర్కేషన్ యాక్ట్లో 11 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. 5కు ఫౌండేషన్ వేశాం. కోర్సులు ప్రారంభమైనాయి. ఇక్కడే విశాఖపట్నంలో ఐఐఎం అయితే ఈ సంవత్సరమే ప్రారంభమైంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క ఇవన్నీ కూడా ఇంకా రావాల్సినవన్నీ కూడా
పక్కనే విజయనగరం, విశాఖపట్నం ఆనుకుని ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది. ఇవన్నీ కూడా తొందరగా వస్తే ఇంకా విద్యకు మనం ముందుకు పోయే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆ రోజు నేనే ముందుండి ఐఎస్బి కానీ, త్రిబుల్ ఐటీ కానీ, నల్సార్ కానీ, ఉర్దూ యూనివర్సిటీ కానీ ఇలాంటివన్నీ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని హైదరాబాద్లో పెట్టాం. ఈరోజు కూడా అనుమానం లేదు, భవిష్యత్తులో ఇలాంటి తీసుకొస్తాం. ఇప్పుడే మీరు చూశారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు ముందుకు వచ్చారు. మన పిల్లల్ని స్కిల్స్ పెంచడానికి, నాలెడ్జ్ పెంచడానికి వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడే ఒక కొలాబరేషన్ చేసుకున్నారు. దీని ప్రకారం 100 కాలేజెస్లో ఈ రోజే పని ప్రారంభమవుతుంది. ఇది సక్సెస్ అయితే మళ్ళా మిగిలిన కాలేజీలు పెట్టుకుని మనం ఎవరైతే పిల్లలు చదువుకుంటారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా పైకి తేవడం కోసం ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం కోసం మనం సమావేశమయ్యాం. మామూలుగా అయితే ఎక్కడో ఒక ఇండోర్ మీటింగ్ పెట్టుకుని టీచర్లకు అవార్డు ఇచ్చే సాంప్రదాయం. కానీ నేను ఒకటే ఆలోచించాను, టీచర్లకు కూడా స్ఫూర్తి రావాలి, టీచర్లు కూడా పోటీ పడాలి. బెస్ట్ టీచర్ అవార్డు అంటే జీవితంలో వచ్చే అరుదైన అవకాశం. ఆ విషయాన్ని నిరూపించాలనే ఉద్దేశంతోనే ఒక ఓపెన్ మీటింగ్ పెట్టుకుని ఈరోజు ఈ టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. నేను ఆ సందర్భంగా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఏ టీచర్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పేద పిల్లలకు చదువు చెప్పే బాధ్యత, వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేసే బాధ్యత టీచర్లు తీసుకోమని కోరుతున్నాం. మన పిల్లలకైతే చాలా తెలివితేటలున్నాయి. వాళ్ళని కానీ ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన ఇన్నోవేషన్స్ పోతున్నారు. ఈరోజు నేను చూశాను, రాబోయే రోజుల్లో ఇన్క్యుబేషన్ సెంటర్స్ పెడుతున్నాం, స్టార్టప్ విలేజెస్ పెడుతున్నాం. ఎవరైతే ఈ టెక్నాలజీ యుగంలో ఎలాంటివి ఇన్నోవేట్ చేయాలో అవన్నీ కూడా ప్రోత్సహించబోతున్నాం. దానికి ప్రతి ఒక్క హై స్కూల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 8, 9, 10వ తరగతి చదివే పిల్లల్లో ఆలోచన వేరుగా ఉంటుంది. వారిని ప్రోత్సహించగలిగితే అక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క పారిశ్రామికవేత్తగా లేకుంటే కొత్త డిస్కవరీలు చేసే అవకాశం వస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా అదే జరిగింది. మన రాష్ట్రంలో కూడా దానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఆ నాంది పలకాలంటే టీచర్లు మీరు సహకరించాల్సిన అవసరం ఉంది, మీరు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్క విశాఖపట్నం చూశాం. పోయిన సంవత్సరం హుదూద్ తుఫాన్ వచ్చింది అక్టోబర్ 12వ తారీఖున. ఇప్పటికి ఎగ్జాక్ట్ గా 11 నెలలు కాలేదు, ఇంకా ఒక 5-6 రోజులు ఉంది. కానీ ఆ పరిస్థితులన్నీ అధిగమించి మళ్ళా ఈరోజు నిలదొక్కోగలిగాం. నేను ఆ రోజు ఒక పిలిపిచ్చాను, తుఫాను మనల్ని చూసి భయపడాలి తప్ప, హుదూద్ కూడా మనల్ని చూసి భయపడాలి తప్ప దాన్ని చూసి మనం భయపడవలసిన అవసరం లేదని ఆ రోజు చెప్పాం. దాన్నే ఈరోజు నిరూపించాం. మళ్ళీ జనవరిలో ఒక పెద్ద ఫంక్షన్ ఇక్కడ ఉంది. ఆ రోజు చాలా దేశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో, డిఐపిపి సహకారంతో ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ సెమినార్ పెడుతున్నాం. ఇంకో పక్క ఫిబ్రవరిలో నేవీ ఫ్లీట్ కూడా పెడుతున్నాం. 60-70 దేశాల నుంచి డెలిగేట్స్ రాబోతున్నారు. ఈరోజు విశాఖపట్నం కానీ నూతన రాష్ట్రానికి చాలా అనుకూలమైన వనరులున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఇబ్బందులున్నాయి, తాత్కాలికంగా సమస్యలున్నాయి. మనం కష్టపడితే అందరికంటే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకునే అవకాశం ఉంది. నేను అందుకనే ఒక విజన్ ఇచ్చాను. ఇక్కడుండే వనరులు మీరు చూస్తే 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది, భూగర్భ ఖనిజ సంపద ఉంది, బంగారు పండే భూమి ఉంది, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అంతేకాదు అన్నింటికంటే మించి బ్రహ్మాండమైన క్రియేటివ్ పీపుల్ ఉన్నారు. మన ఆస్తి మన పిల్లలు, మన ఆస్తి రాష్ట్రంలో ప్రజలు. ఈ రెండు ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అందుకే 2022లో భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంటుంది.
2029కి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీంట్లో అనుమానం అవసరం లేదు. ఇది సాధించి తీరుతాం. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తయారు చేసుకుంటాం. ఇవన్నీ జరగాలంటే మళ్లీ విద్యకు ప్రాధాన్యత ఉంది. విద్య లేకుండా ఇవన్నీ అసాధ్యం. అది ప్రాథమిక విద్య గాని, సెకండరీ విద్య గాని, హైయర్ ఎడ్యుకేషన్ గాని, అదే మరి ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడానికి కావలసిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీస్ వచ్చాయంటే ఆ యూనివర్సిటీస్ అన్ని కూడా సిఎస్ఆర్ ద్వారా వచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వచ్చాయి. దాతల ముందుకు వచ్చారు. వందల వేల కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. యూనివర్సిటీస్ పెట్టారు. మీరు స్టాన్ఫోర్డ్ చూసినా, హార్వర్డ్ చూసినా, లేకపోతే ఇంకొక ఏ యూనివర్సిటీ చూసినా ఇదే మాదిరిగా వచ్చాయి. భారతదేశంలో ఉండే దాతలను కూడా కోరుతున్నాను, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ప్రభుత్వం చేయాలి. దాతలు ముందుకు రావాలి. మీరు కూడా మీ భుజ స్కంధాలపైన ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెంచే బాధ్యత తీసుకుంటే సుజావుగా జరుగుతుంది. అక్టోబర్ 12వ తారీఖున ఉదు వచ్చిన రోజున్ని ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్తో అల్యూమినాతో ఒక మీటింగ్ పెడుతున్నారు. ఇక్కడ హరిబాబు గాని, వెంకయ్యనాయుడు గాని, ఇంకా చాలా మంది పెద్దలందరూ, శ్రీనివాస్ గాని, ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్కొక్కరు 1 కోటి మొబిలైజ్ చేస్తే ఈ యూనివర్సిటీకి 100 కోట్లు, 200 కోట్లు కార్పస్ డెవలప్ చేయడం పెద్ద కష్టం కాదు. కొన్ని యూనివర్సిటీస్ వేల కోట్ల రూపాయలు కార్పస్ ఉన్నాయి. నేను అన్ని యూనివర్సిటీస్ని నాక్ అక్రిడేషన్కి వెళ్ళమని చెప్పాను. ఇది తప్పదు. అదే మాదిరిగా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటే, లేకపోతే టీచర్ పోస్టులు కానీ మిగిలిన పోస్ట్ ఖాళీలుంటే అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్ చేస్తాం. రాష్ట్రంలో ఉండే అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్ని అక్రిడేషన్ చేస్తాం. ఇంకో పక్క హై స్కూల్స్ కూడా పోటీ పెడతాం. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 3, 5, 7, 9 వీటికి పరీక్షలు పెట్టాం. రాబోయే సంవత్సరంలో అన్ని పరీక్షలు పెట్టి టీచర్లు కూడా కౌన్సిలింగ్ దానికి ప్రాధాన్యత ఇస్తాం. దానివల్ల నాణ్యత పెరుగుతుంది. ఒకప్పుడు మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. అప్ టు 10th క్లాస్ వరకు 7, 10 తప్ప మిగిలినప్పుడు పరీక్షలు లేకుండా, డిటెన్షన్ లేకుండా ముందుకు తీసుకుపోయారు. ఈ రోజు మళ్లీ ఆలోచించి అవసరమైతే డిటెన్షన్ పెట్టాలనో ఏ విధంగా చేయాలని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు. మనం దానికంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రతి ఒక్క టీచరు బాధ్యత తీసుకుని ఒక బాధ్యతతో ముందుకు పోయి మంచి పిల్లల్ని మనం తయారు చేయడం కోసం మనం పోయిన సంవత్సరం నుంచే పరీక్షలు పెట్టాం. ఆ పరీక్షల ద్వారా ఏ స్టూడెంట్స్ ఎంత బాగా వచ్చారు, ఏ టీచర్లు బాగా చదువు చెప్పారు, లేకపోతే ఇంకా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ విధంగా స్కిల్స్ బిల్డప్ చేయాలో ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, టీచర్లంటే నాకు గౌరవం. ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. మొన్న గుంటూరులో నేను మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్స్ డేని గౌరవించింది. ఆ రోజు చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ని ఆ రోజు గౌరవించి సత్కరించి వాళ్ళ రుణం తీర్చుకున్నాను. మీరు కూడా ఆ విషయం గుర్తుపెట్టుకుని మీరు కూడా గౌరవంగా మీరు చేసే పని ఉంటుంది. అది జరగాలంటే ఎప్పటికప్పుడు మీలో ఒక పట్టుదల పెరగాలి. ఒక పద్ధతి ప్రకారం పోగలిగితే సాధ్యం. ఈరోజు నాలెడ్జ్ సొసైటీ సాధించడం పెద్ద కష్టం కాదు. 100% లిటరసీ సాధించడం అంతకంటే కష్టం కాదు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా పెద్ద ఎత్తున టాటా ఇన్స్టిట్యూట్తో కానీ, ఇంకో పక్కన సిస్కో కానీ, ఇలాంటి చాలా మంది వీళ్ళతో సీమన్ కానీ వీళ్ళందరితో పెట్టుకుని ఈరోజు నేను ఒక డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నాం. సీమెన్ అయితే దగ్గర 3,500 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ ముందుకొచ్చారు. దానికి ఒక 350 కోట్ల రూపాయలు మనం ఇస్తే 10% మనం ఇస్తే మిగిలిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఇండస్ట్రీ రావాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలన్నా,
దీనికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావాలి. అలాంటి స్కిల్ డెవలప్మెంట్లో ముందుంటాం. అలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. టోటల్ విద్యా రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం నేను అందుకని మానవ వనరుల శాఖను పెట్టాను. ఈరోజు ఒకటే మంత్రిని పెట్టాం. అంత మునిపైతే 3-4 మంత్రుల నుండి ఇవన్నీ కూడా సమగ్రంగా ఆలోచించే పరిస్థితి లేకపోతే ఒకే మంత్రి నుండి మొత్తం విద్యకు సంబంధించి ప్రణాళికలు తయారు చేయడం కానీ ఆ ప్రణాళికలు అమలు చేయడం కానీ పూర్తిగా చేసే బాధ్యత వచ్చింది. దీనికి మరొక్కసారి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని మీకు తెలియజేస్తూ టీచర్లందరినీ ఇక్కడుండే టీచర్లు కానీ రాష్ట్రంలో ఉండే టీచర్ని దేశంలో ఉండే టీచర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే అమెరికాకు పోతే ప్రతి ఒక్క యూనివర్సిటీలో మన టీచర్లే ఉన్నారు, ఇండియన్ టీచర్లే ఉన్నారు. హార్వర్డ్ నుంచి స్టాన్ఫోర్డ్ నుంచి మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్నా అన్ని యూనివర్సిటీలో ఆక్స్ఫోర్డ్ నుంచి అందరూ మన వాళ్ళు ఉన్నారంటే అది భారతీయులకు ఉండే శక్తి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మనం ఇంకా మంచి ప్రయత్నం చేయగలిగితే భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక మోడల్గా తయారు చేస్తాం. స్వాతంత్రం రాకమునుపు మన యూనివర్సిటీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్. ఆ రోజు విదేశాల నుంచి ఎంతో మంది చదువుకున్నారు. అలాంటి యూనివర్సిటీలకు నిలయమైన భారతదేశం ఈరోజు వేరే దేశాలపైన మనం ఆధారపడే పరిస్థితి వచ్చింది. మన పిల్లలు అమెరికాకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, లండన్కి వెళ్తున్నారు, వేరే దేశాలకు వెళ్తున్నారు, చైనాకి వెళ్తున్నారు. కానీ ఆ దేశాల నుంచి పిల్లలు మన దగ్గరికి రావడం లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చెప్పాను ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు కూడా తీసుకొస్తాం. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ద్వారా మంచి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా నేను కోరాను. భారతదేశంలో టాప్ 15 యూనివర్సిటీస్ ఉంటే ఆ 15 యూనివర్సిటీలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రయత్నం చేస్తాం. ఆ రోజు ఒక ఐఎస్పీ తెచ్చాం, ఒక IIIT తెచ్చాం, ఒక నల్సార్ తీసుకొచ్చాం. అదే మరిగా ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకొస్తాం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఒక విద్యా హబ్గా తయారవుతుంది, ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారవుతుంది. ప్రపంచంలో అన్ని దేశాల నుంచి మన దగ్గర చదువుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళుతున్నారు. పక్కనే తమిళనాడులో వెల్లూరులో చూస్తే దగ్గర 50% మన పిల్లలే ఉన్నారు. నేను మొన్న చైనాకు పోతే చైనాలో మన పిల్లలే తెలుగు వాళ్ళు అక్కడ కొన్ని వందల వేల మంది చదువుకుంటున్నారు. అంటే వీళ్ళు అక్కడికి పోయిన దానివల్ల అక్కడ దేశం అభివృద్ధి అవుతా ఉంది. కానీ వాళ్ళు ఇక్కడే చదువుకుంటే ఆ ఖర్చు ఇక్కడే పెడితే బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. వేరే పిల్లలు మన దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ అభివృద్ధి కానీ అదే మరి మనకు ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుని విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తులో అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి టీచర్స్ ఇక్కడ ఉండే వాళ్ళకి దేశంలో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క టీచర్లకి అదే మరిగా అవార్డు వచ్చిన టీచర్లకు ప్రత్యేకంగా ఈ యొక్క శుభ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ కూడా ఉత్సాహంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు చేయడానికి పూర్తిగా సహకరించమని మరొక్కసారి మీ అందరినీ ప్రార్థిస్తూ టీచర్లందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ పిల్లలందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. దయచేసి ప్రత్యేక హోదా అన్న సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దయచేసి సస్పెండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, స్టార్ట్ ఆఫ్ విత్ ప్రత్యేక హోదా మీద డిస్కషన్. ఆయన స్టేట్మెంట్ చదవమని చెప్పండి, ఆయన స్టేట్మెంట్ పూర్తి చేసేయండి. పూర్తి చేసేసిన తర్వాత దాని మీద చర్చ లేకపోదాం. ఈ టాపిక్ అయిపోయిన తర్వాతనే మిగిలిన ఏ టాపిక్ అయినా పట్టుకుందాం.